శనివారం పిండి దీపం వెలిగిస్తే త్వరగా కోటీశ్వరులు అవుతారు. శనివారం అంటేనే చాలా పవిత్రమైన రోజు. శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి చెందిన రోజు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయలేని వారు ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన దీపం. ప్రతి శనివారం పిండి దీపం వెలిగిస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. పిండి దీపం ఎలా వెలిగించాలి, అలాగే శనివారం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ వీడియోలో చెప్పే విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించండి. మీ సమస్యలన్నీ క్షణాల్లో తీరిపోతాయి. ఊహించలేనంత ఐశ్వర్యాన్ని పొందుతారు. శనివారం రోజున ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేయాలి. శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిది. ఎవరైతే ప్రతి శనివారం తలస్నానం చేస్తారా అలాంటి వారికి సుసంపన్నంగా ధనయోగం సిద్ధిస్తుంది. శనివారం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలు అన్ని తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది. శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మిగతా ఏ రోజుల్లోనూ పూజ గదిని శుభ్రం చేయకూడదు. ఇక శనివారం పూజలు చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ గదిలో ముగ్గు వేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోండి. తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. కాబట్టి శనివారం దీపారాధన చేసేటప్పుడు కొన్ని తులసి ఆకులను తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. మన హిందూ పురాణాల ప్రకారం పిండి దీపానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పటం ముందు పిండి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. పిండి దీపం ఎలా తయారు చేయాలంటే కొంచెం బియ్య పిండిని తీసుకుని అందులో బెల్లం తురుము అలాగే కొంచెం ఆవు నెయ్యిని కలిపి నీళ్లు పోసుకుని చపాతి ముద్దలాగా తయారు చేసుకుని ఆ పిండితో ఒక ప్రమిదను తయారు చేసుకోండి. దీన్నే పిండి ప్రమిద అని అంటారు. ఈ పిండి ప్రమిదకు చాలా శక్తి ఉంటుంది. ఈ పిండి దీపానికి కుంకుమ బొట్టు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 7 వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు దీపం వెలిగించాలి. పిండి దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట. కాబట్టి పిండి దీపానికి నమస్కారం చేసుకుని మీ సమస్యలన్నిటినీ స్వామివారికి చెప్పుకోండి. ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించిన సరే ఆ వెంకన్న ఎంతో సంతోషిస్తాడు. అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు 21 యాలకులను తీసుకుని వాటిని ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలగా తయారు చేసి ఆ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి. ఏదైనా ఒక శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. కాకికి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట. కాబట్టి ప్రతి శనివారం రోజున కాకికి అన్నం పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. రాగి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. మనలో చాలా మందికి సొంత ఇంటి కల ఉంటుంది. అలాగే భూములు కొనాలనే ఆశ ఉంటుంది. అలాంటి వారు ప్రతి శనివారం రోజున రాగి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేస్తే మీ సొంతింటి కల ద్వారా నెరవేరుతుంది. మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి. మీ జాతకంలో విపరీతమైన ధనయోగం కలిసొస్తుంది. అలాగే ఏదైనా ఒక శనివారం నాడు ఒక రాగి ఆకుని ఇంటికి తెచ్చుకుని మీ బీరువాలో పెట్టుకోండి. బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాను కాబట్టి బీరువాలో రాగి ఆకును పెట్టుకుంటే మీ ఇంటికి అకస్మాత్తుగా ధనం వస్తుంది. ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. శనివారం రోజున కొత్త చీపురును కొంటే మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇంట్లో కనక వర్షంతో నిండిపోతుంది. అలాగే శనివారం నాడు పొరపాటున కూడా ఇంట్లో ఉన్న పాత చీపురును బయటపడేయకండి. అలా చేస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది. తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజున మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. అలాగే ప్రతి శనివారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటానికి మల్లెపూలను సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి.
కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ముద్ద కర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ప్రతి శనివారం నాడు ముద్ద కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఏదైనా ఒక శనివారం రోజున 5 యాలకులను తీసుకుని మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం గోవింద నామాలను చదువుకోండి. గోవింద నామాలు చదవలేని వారు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. శనివారం రోజున నూనె కొనకూడదు. శనివారం నూనె కొంటే అప్పుల పాలవుతారు. జీవితాంతం పేదరికంతో బాధపడతారు. అలాగే శనివారం రోజున పొరపాటున కూడా ఉప్పు కొనకూడదు. శనివారం ఉప్పు కొంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది. అలాగే శనివారం రోజున కొత్త బట్టలు కొనకూడదు. శనివారం నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. శనివారం నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే జీవితాంతం దరిద్రం వెంటాడుతుంది. ప్రతి శనివారం నీలం రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు ప్రతి శనివారం ఏదైనా శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయండి. మీ జాతక దోషాలు అన్ని తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్